నేను క్రికెట్ మానేస్తారా? ఇవాళే ఇప్పుడే మానేస్తా. ఏంది శ్రేయస్, పిచ్చి పట్టిందా? నువ్వు క్రికెట్ మానేయడం ఏంటి? నీకేమన్నా వయసు అయిపోయిందా లేక ఫామ్ కోల్పోయావా? ఇన్నిన్ని దారుణాల్ని నేను చూడలేను దీపు. 245 చేసి చేయడం ఏంట్రా? ఇంతింత స్కోర్లు కూడా చేస్తే ఇక ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి రక్షణ ఏదిరా? రక్షణ భక్షణ అంటూ పెద్ద పెద్ద మాటలు ఎందుకు గాని, నిన్న షమీ బౌలింగ్లో మన స్టోయినిస్ 4 సిక్సులు కొట్టినప్పుడు నీకేమనిపించింది? మస్తు ఖుషి అయినరా బాబు. 200 వస్తే చాలనుకున్నా కానీ వాడి దెబ్బకు 245 వచ్చేసింది. మానోడు ఒక్క ఓవర్లో 4 సిక్సులు కొట్టినప్పుడు SRH 245 చేసి చేయడం పెద్ద విషయమా చెప్పు? అందులోనూ మా దోస్త్ అభిషేక్ గడ్ సెంచరీ చేశాడంటే వాళ్ళ గెలుపుని ఎవ్వరూ ఆపలేరు. ఏమ్రా హర్షదీప్, దోస్త్ అంటూ నా వికెటే తీస్తివి కదరా? ఒరే, 55 బాళ్ళల్లో 141 కొట్టినవు. ఐపీఎల్లో ఇండియన్ బ్యాటర్ హయ్యెస్ట్ స్కోర్ ఇదే. ఇంకెంత కొడతావులే చాలు. ఆ క్రిస్ గేల్ 175 రికార్డు మీద చిన్న గురుంది మామ. దాన్ని లేపేద్దాం అనుకుంటే నువ్వు వచ్చి నన్ను లేపేశావు. సరేలే, మనకి ఇంకో మ్యాచ్ ఉంది కదా, అప్పుడు కొట్టేస్తాలే. రే అభి, ఆ కొట్టుడేందిరా? వరుసగా 4లు, అప్పుడప్పుడు 6లు. ఎంత పద్ధతిగా కొట్టావురా! అసలు పద్ధతైన దాడి అంటే ఇదేనేమో. థ్యాంక్స్ అన్న. ఈరోజు కొట్టకుంటే ఐపీఎల్ వదిలేసి అభిషేక్ గట్టి పికిల్స్ అని ఆన్లైన్లో పచ్చళ్ళ దుకాణం పెడదాం అనుకున్నా తెలుసా? అందుకే నారా ముందే జేబులో చిట్టి పెట్టుకొని మరీ వచ్చి కొట్టినావు. అది ఉట్టి చిట్టి కాదన్నా, మన ఆరెంజ్ ఆర్మీ ప్రేమ అభిమానాలు. ఆ ప్రేమకి ఈరోజు రిటర్న్ గిఫ్ట్ ఇద్దామని గట్టిగా ఫిక్స్ అయి వచ్చాను. నువ్వు ఒక్కరోజు ఆడితే ఎన్ని రికార్డులు లేపేశావో తెలుసా? 141 ఇండియన్ బ్యాటర్ హైయెస్ట్ స్కోరు. ఈ సీజన్లో అతిపెద్ద పార్ట్నర్షిప్ 171 నీది మా హెడ్ గార్డ్ది. అంతేనా? ఈ సీజన్లో అతిపెద్ద చేస్ కూడా ఇదేరా. నేను ఆడక ఆడితే అట్లుంటది మరి. నీ సెంచరీకి స్టేడియం మొత్తం లేచి చప్పట్లు కొట్టింది. నువ్వు అవుట్ అయినప్పుడు కూడా అంతేరా బాబు. ఇంత విధ్వంసం దేనికోసం రా? ఆరెంజ్ ఆర్మీ కోసం అన్నా. ఇవాళ గెలుస్తారు, రేపు గెలుస్తారు అని మనోళ్ళు ప్రతి మ్యాచ్ మన గెలుపు కోసం కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ కోసమే కొట్టాను, వాళ్ళ కోసమే ఇక ముందు కూడా కొడతాను. నువ్విలా ఆడాలిరా. ఇదిరా ఎస్ఆర్హెచ్ కంబ్యాక్ అంటే. నో, ఎస్ఆర్హెచ్ వైల్డ్ ఫైర్ కంబ్యాక్ రా ఇది. ఏ ఊకో కమిన్స్, నిన్న అభిషేక్ గడికి ఎన్ని లైఫ్లు వచ్చాయో చూసావా? రన్అట్ మిస్ అయ్యాడు. 4-5 సార్లు మా వాళ్ళు క్యాచ్లు మిస్ చేశారు. లేక ఒక్కసారి వాడి క్యాచ్ పడితే అది నోబాల్ అయింది. ఇన్ని ఛాన్సులు వస్తే నేను కూడా కొడతా. క్యాచ్లు మిస్ చేసినా, నోబాల్ వేసినా అవన్నీ మీ తప్పులు చేస్తే మరి వాటి మూల్యం చెల్లించుకోవాలి కదా. అందుకే మా వాడు వడ్డీతో సహా ఇచ్చి పడేశాడు. ఇంత ఊచకోత చూశాక నాకు కనీసం 4 రోజులైన నిద్ర పట్టదు. అందుకు కారణం మీ ఎస్ఆర్హెచ్ కమిన్స్. ఇది బాగానే ఉంది, ఏదో మేము ఒక్కొల్లమే కొట్టినట్టు ఏడుస్తున్నావు. మీ వాళ్ళు ఎట్లా మొదలు పెట్టారు? పవర్ ప్లేలో 89 కొట్టి పడేశారు. ఆఫ్టర్ పవర్ ప్లే అయినా తగ్గారా? లాస్ట్ బాల్ దాకా దంచుతూనే ఉన్నారు కదా. ఏం దంచి ఏం ఉపయోగం? మీరు అంతకు మించి దంచేశారు కదా. శ్రేయస్ అన్న, ఇక్కడుంటే నువ్వు అదే ఆలోచిస్తూ ఇలాగే బాధపడేలా ఉన్నావు. కానీ పద, మనం పని చెప్పోదాం. పదరా బాబు, మళ్ళీ ఉప్పల్లో అడుగు పెడితే నా బ్యాట్తో నేను కొట్టుకుంటా. రే మనోళ్ళంతా ఎక్కడమ్మా? నేను హట్ అయ్యాను, బుంగమూతి పెట్టుకున్నాను. అవునా? ఎవరేమన్నారు? అరే ఎవర్రా మా హెడ్ గారిని తిట్టింది? అభిషేక్ గడికి చెప్పానంటే ఒక్కొక్కడికి బ్యాట్తో ఇచ్చి పడేస్తాడు, చూసుకోండి. అదిగో మళ్ళీ అభిషేక్ అంటావు. అందరూ అభిషేక్ నామస్మరణమే. నేను కూడా 66 కొట్టినా నన్ను ఎవడైనా దేకుతున్నాడా అసలు? ఓ, ఇదా వీడేడుపు. ఏ ఊకో హెడ్, నువ్వు ఆడకుంటే అసలు మనం గెలిచేవాళ్ళమా చెప్పు? ఇద్దరూ కలిసి కొడితేనే ఎస్ఆర్హెచ్ గెలిచింది. నేను చెప్పినా కదా కమిన్స్, మన ఓపెనర్లు దంచుడు షురూ చేస్తే ఎస్ఆర్హెచ్ని ఎవ్వడూ ఆపలేడు. కరెక్ట్ క్లాసెన్. ఇన్ని రోజులకు ఈ రోజు ఎస్ఆర్హెచ్ ఆర్మీ ఎంజాయ్ చేయడం చూశాను. కావ్య పాప ఆనందంతో గెంతడం చూశాను. ఇది ఇక్కడితో ఆగిపోకూడదు. ఇక నుంచి ఇదే దూకుడు కంటిన్యూ అవ్వాలి. మేము కంటిన్యూ చేస్తాంలే, కానీ మన బౌలర్లకు ఏం చెప్పేది లేదా? వాళ్ళు ఇలాగే కొట్టించుకుంటే ప్రతిసారి బ్యాటింగ్లో ఇలాంటి అద్భుతాలు జరుగుతాయా చెప్పు? ఇది కరెక్టే హెడ్. ఏంది షమీ బ్రో, నువ్వు కూడా అంతలా కొట్టించుకుంటే ఎలా? మరీ 4 ఓవర్స్లో 75 రన్లు ఇస్తావా? ఆ జోఫ్రాగాడి రికార్డ్ లేపేస్తావేమో అనుకున్నా, ఒక్క రన్తో బతికిపోయావు. నేను కావాలనే లడ్డు బాల్స్ వేశాను వాళ్ళకు తెలుసా? మన హిట్టర్లు ఆడక ఎన్ని రోజులు అవుతుంది? టార్గెట్ పెద్దగా ఉంటే అయినా ఆడతారేమో అని అలా సెట్ చేశాను. నా ప్లాన్ వర్కౌట్ అయింది. ఇదంతా గేమ్ ప్లాన్ కమిన్స్. నా గేమ్ ప్లాన్ వల్లే ఈరోజు గెలిచాం తెలుసా? అవునా షమి?
అంటే అసలు ఈ సునామీ వెనకున్న మాస్టర్ బ్రెయిన్ నీదా? సారీ షమి, తెలియక అడిగేశాను. పిచ్చోడు నమ్మేశాడు. కొట్టింది వాళ్ళు, కొట్టించుకుంది నేను, కానీ క్రెడిట్ మాత్రం నాకే. నమ్మేశాను అనుకుంటున్నాడు షమి. సరేలే అనుకోని, ఎలాగో గెలిచేశాం కదా, ఇప్పుడు ఎవరిని బాధ పెట్టకూడదు మరి. ఉంటాను కమిన్స్. నెక్స్ట్ మ్యాచ్కి గేమ్ ప్లాన్స్ వేసుకోవాలి. ఈసారి ఏమైనా ప్లాన్స్ వేస్తే నాకు మ్యాచ్కు ముందే చెప్పు షమి, ఎంతైనా నేను కెప్టెన్ కదా. ఓకే కమిన్స్, తప్పకుండా ఫస్ట్ నీకే చెప్తా. థ్యాంక్ యూ షమి. రే అందరూ వచ్చేయండ్రా, కావ్య పాప దావత్ అరేంజ్ చేసింది, వెళ్ళి కుమ్మేద్దాం.